ఎన్నికలు వచ్చినాయి, మనమేమో అభివృద్ధి గురించి ఆలోచన చేస్తుంటే ఎన్నికలు రాగానే ఓట్ల కోసం మన గల్లీలు తిరగనికే ఇవాళ వస్తున్నారు. ఇవాళ మోపైన అందరూ కూడా ఇందాక సంపదన చెప్పిండు, టిఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది, టిఆర్ఎస్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. బీజేపీ వాళ్ళు ఇవాళ పొడుగు మాటలు చెప్పుకుంటా మన ఊర్లలో తిరుగుతున్నారు. ఇవాళ చెప్తున్నారు నేను పుట్టింది నారాయణపేట, నేను పెరిగింది నారాయణపేట అని చెప్తున్నారు. అమ్మా దొరసాని, నువ్వు పుట్టింది పెరిగింది నారాయణపేట అయితే నారాయణపేటకి అదనంగా 1 రూపాయన తెచ్చినావంటే తప్పుడు చేస్తలేదు. నేను ఇవాళ అడుగుతున్నా, నారాయణపేట ప్రజల సమక్షంలో అడుగుతున్నా, అమ్మా నారాయణపేటకి 1 రూపాయనన్నా అదనంగా నువ్వు నిధులు తీసుకొచ్చినవా? ఏదన్నా 1 ప్రాజెక్టు తీసుకొచ్చినవా? ఏదైనా 1 పథకాన్ని తీసుకొచ్చినావని నేను ఇవాళ అడుగుతున్నా. ఇవాళ అంటది నాది నారాయణపేట, నారాయణపేట మొత్తం నేను చెప్పినట్టు వింటారని చెప్తున్నది ఆ దొరసాని. నేను ఇవాళ అడుగుతున్నా, నిజంగా నువ్వు నారాయణపేట బిడ్డవైతే నారాయణపేటకు వచ్చినటువంటి సైనిక్ స్కూలు ఇక్కడి నుంచి పోతుంటే నువ్వు ఎప్పుడన్నా మాట్లాడినవా అని నేను అడుగుతున్నా.